ఏం వేరులో ఆలోచిస్తాను. సరే అమ్మ. అదే కనుక్కుంటాను. అదే 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 కాదు, ఇది బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు కదా, సో కనుక్కుంటాను వాళ్ళతో ఫస్ట్, తర్వాత మనకి పోతాం. రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు కదా, అదే సో వాళ్ళతో మాట్లాడతాను ఫస్ట్, మాట్లాడి తర్వాత పోయేస్తాం. అదే అదే పోయేస్తాం అంటే అదే. ఆ, అదే ఎవరిని అడగాలమ్మా? ఎస్బీఐ అంతే కదా. ఎస్బీఐ వాళ్ళు అయితే కదా. లేదు మామ, లేదు ఈ ప్రాపర్టీకి ఎస్బీఐ వాళ్ళు లోన్ ఇయ్యరు. ఎందుకంటే ఇది బీ ఖాతా కాబట్టి ఎస్బీఐ వాళ్ళు బీడీఏ లేకపోతే బీబీఎంపీ ఏ ఖాతాకి మాత్రమే ఇస్తారు అంతే లోన్. అయ్యింది, అతను లోన్ తీసుకున్నాడు. అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకుంటా లోన్ తీసుకొని తీర్చినాడు అతను. అదే సో అతను తీసుకున్నాడు అంటే దానిపైనే మళ్ళీ మనం లోన్ తీసుకుంటాం. కానీ అయినా కూడా ఎస్బీఐ వాళ్ళు ఇయ్యరు, ఈ ఖాతాకి ఇవ్వరు. ఏ ఖాతా కానీ బీడీఏ కానీ ఇస్తారు అట్లా. ఆ, అదే తొందరగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే అంటే ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ఇవ్వరు మోస్ట్లీ. అదే ఎల్ఐసి వాళ్ళు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు ఇస్తారు యాక్చువల్లీ. ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు. అదే అవునవును, ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు. మేము ఇంతకంటే ముందు కూడా ఒక ప్రాపర్టీ చేసుకొని ఉంటుంది, అప్పుడు ఎల్ఐసి వాళ్ళు ఇచ్చేకి రెడీగా ఉంది, అంటే అప్లై ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు. మ్మ్. అదే ఇది నో బ్రోకర్ వాళ్ళు ఉన్నారు, నో బ్రోకర్ వాళ్ళు మాకు అందరికీ కనెక్ట్ చేసి ఇస్తారనమాట. సో వాళ్ళతో కనెక్షన్ చేసి అడుగుతాను ఇది ఎట్లా చేయొచ్చు అని. అవును, లేదు విచారించుకొని తీసుకుంటాం. అదే ఇదే అంటే ఇప్పుడు ఇది అయితే అప్పుడు మేము డాక్యుమెంట్స్ తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా అని తెలుసాలా కదా అని. అదే అందుకే మేము ఏం తీసుకోలే. అదే చేస్తాం. సరే ఓకే. సరే ఓకే. థ్యాంక్ యూ.